ఈ మధ్యకాలంలో అనుమానాస్పద మృతులు పెరిగిపోతున్నాయి. అందులో యువత అధికంగా ఉండడం కొంత కలవరపెట్టే అంశం. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేయసితో కలిసి సరదాగా హోటల్కు వెళ్లిన ప్రియుడు తెల్లవారేసరికి శవంలా మారాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ కిల్లింగ్ వెనుక ఉన్న కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఛత్తీస్గఢ్లోని జబల్పూర్ గ్రామానికి చెందిన క్రిష్ చంద్ దేవాంగన్ బిర్రా ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏకాంతంగా గడిపేందుకు జంగ్జిల్ చంపాలోని కాళికా హోటల్కి వెళ్లారు. తన ప్రియురాలితో కలిసి క్రిష్ చంద్ దేవాంగన్ హాయిగా గడిపాడు. అయితే రాత్రి హాయిగా ఉన్న క్రిష్ తెల్లవారేసరికి విగత జీవిగా పడిపోయాడు. ఇది గమనించిన ప్రియురాలు క్రిష్ను స్పృహలోకి వచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ప్రియుడు క్రిష్లో ఎలాంటి చలనం లేదు. దీంతో షాక్కి గురైన యువతి హోటల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చింది. వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రేయసితో శారీరకంగా కలిసేందుకు క్రిష్ ఒక హోటల్ రూమ్ను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. ఇలా తమ ప్రేమ ప్రయాణంలో 2-3 సార్లు హోటల్ గదికి వెళ్లినట్లుగా క్రిష్ లవర్ పోలీసులకు చెప్పింది. ఎప్పట్లాగానే మూడోసారి హోటల్ రూమ్కు వెళ్ళగా ఇలా విషాదం నెలకొందని వివరించింది. క్రిష్ గదిలోకి వెళ్లిన పోలీసులు అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే క్రిష్ జేబులో శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలు బయటపడ్డాయి. తన ప్రేయసితో శారీరకంగా కలిసే క్రమంలో ఈ సెక్స్ మాత్రలను వేసుకున్నందుకే మరణించి ఉంటాడని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. శృంగారంలో పాల్గొన్న సమయంలో రక్తపోటు భారీగా పెరిగిందని పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే క్రిష్ డోస్కు మించి టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. అయితే ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నారన్నది క్లారిటీ మాత్రం లేదు. దీనికోసం క్రిష్ శరీరంలోని బ్లడ్ శాంపిల్స్ను తీసుకుని ల్యాబ్కు పంపించారు. ఈ రిపోర్ట్స్ బయటకు వస్తే క్రిష్ మృతిపైన ఒక క్లారిటీ వస్తోంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రిష్ ప్రేయస్ని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.